2 కళ్ళు, 2 చెవులు, 2 కాళ్ళు, 2 చేతులు, 2 ఊపిరితిత్తులు, 2 కిడ్నీలు. ఇలా దాదాపు మనిషికున్న అవయవాలన్నీ 2 చొప్పునే ఉన్నాయి. ఈ క్రమంలో మెదడు విషయానికి వస్తే మెదడులు కూడా 2 చొప్పున ఉన్నాయి. ఈ మాట కొందరికి వింతగా అనిపించవచ్చేమో కానీ ఇది నిజం. మానవ దేహంలో ఫస్ట్ బ్రెయిన్, సెకండ్ బ్రెయిన్ అని 2 ఉంటాయి. వీటిలో ఫస్ట్ బ్రెయిన్ తలలో ఉంటే సెకండ్ బ్రెయిన్ జీర్ణాశయంలో ఉంటుంది. ఈ సెకండ్ బ్రెయిన్నే ఆయుర్వేద పరిభాషలో గ్రహణి అంటారు. ఏ కారణం చేతనైనా ఈ గ్రహణి రోగగ్రస్తమైనప్పుడే జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. దీన్నే ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. అయితే ఇతర వైద్య విధానాల్లో ఈ సెకండ్ బ్రెయిన్ గురించిన అవగాహన ఏది లేకపోవడం వల్ల ఐబిఎస్ సమస్యను తొలగించడం వారికి అసాధ్యంగానే ఉండిపోతుంది. ఫలితంగా కోట్లాది మంది ఐబిఎస్ బాధితులు పేగుల్లో పెను తుఫాన్ ఏదో చొరబడినట్లు కకావికలం అయిపోతున్నారు. అయితే ఇక్కడ పూర్తిగా అసాధ్యంగా ఉండిపోయిన ఈ ఐబిఎస్ సమస్యను ఆయుర్వేదం కూకటి వేళ్లతో పెకిలించి వేస్తుంది. దాని లక్షణాలు: కడుపంతా పట్టేసినట్లుగా ఉండడం, కడుపులో నొప్పి, ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు ఏ మాత్రం నిగ్రహం లేకుండా వెంటనే టాయిలెట్లకు పరిగెత్తుకుని వెళ్లాల్సి రావడం, విసర్జనకు పదే పదే వెళ్లాల్సి రావడం, ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా పూర్తిగా రాలేదనే భావన, మూత్ర విసర్జనలోనూ అదుపు లేకపోవడం వంటి లక్షణాలన్నీ ఉంటాయి. వీటితో పాటు ఏం తిన్నా ఒంటికి పట్టక నీరసంగా, నిస్సత్తుగా అలా అనిపిస్తూ ఉంటుంది. పెద్దగా శ్రమించకుండానే విపరీతంగా అలసిపోవడం, ఛాతీలో మంట, మింగడం కష్టం కాకపోవడం, రుచి తెలియకపోవడం, అజీర్తి, వికారం, వాంతులు, పెద్దగా ఏమీ తినకుండానే కడుపంతా నిండిపోయినట్లుగా కడుపులో అసౌకర్యంగా అనిపించడం, కడుపులో గుడగుడమంటూ శబ్దాలు రావడం, పొట్ట భాగాన్ని తాకితే నొప్పిగా అనిపించడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇవే కాకుండా పెద్ద శబ్దంతో అపాన వాయువులు విడుదల కావడం, కొంచెం తిన్నా టాయిలెట్స్కి వెళ్ళాలనిపించడం, కడుపులో ఎడమ వైపున మల విసర్జన భాగంలో పొడిచినట్లుగా అనిపించడం, మలంలో జిగురు పడడం, బరువు తగ్గిపోవడం, పలుచుగా రక్తం పడడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కడుపులో ఏదో తుఫాను చొరపడినట్లు అలాంటి భావనకు గురి చేస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ భిన్నమైన లక్షణాలు కూడా మరికొన్ని కనిపిస్తూ ఉంటాయి. వీటిలో తరచుగా తలనొప్పి రావడం, మైగ్రేన్, ఒంటి నొప్పులు, వెన్ను నొప్పి, కండరాల నొప్పులు, వీటన్నిటి వెంటనే మూత్రాశయ, జననాంగ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. తరచుగా మూత్రం రావడం, ఋతుక్రమంలో తేడాలు, పురుషుల్లో అయితే అంగస్తంభన లోపాలు, శీఘ్రస్ఖలన సమస్యలు ఉంటాయి. సంకోచ వ్యాకోచాల సంక్షోభం. ఐబిఎస్లో ఏకంగా జీర్ణ వ్యవస్థ కుంటుపడుతుంది. సహజంగా మనం తీసుకునే ఆహారం పేగుల్లో జరిగే సంకోచ వ్యాకోచాల ద్వారా జీర్ణమవుతూ ఉంటుంది. అయితే కొందరిలో ఈ సంకోచ వ్యాకోచ ప్రక్రియ అతిగా సాగుతుంది. దీనివల్ల ఆహారం బలవంతంగా లోనికి వెళ్తుంది. ఆహారం ఇలా హఠాత్తుగా వెళ్ళడం వల్ల కడుపు ఉబ్బరంతో పాటు ఇతర జీర్ణ సమస్యలని తలెత్తుతాయి. అయితే సంకోచ వ్యాకోచాలు కొన్నిసార్లు అతి వేగంగా జరిగినా మరికొన్నిసార్లు అతి తక్కువ వేగంగా మందకొడిగా సాగుతాయి. ఇలా సంకోచ వ్యాకోచాలు అతిగా జరిగినప్పుడు విరేచనాలు, మందంగా జరిగినప్పుడు మలబద్ధకం ఉంటాయి. ఐబిఎస్లోని కీలక సమస్య ఇదే. కొద్ది రోజులు మలబద్ధకం, వెంటనే కొద్ది రోజులు విరేచనాలు. ఈ ప్రక్రియ జరిగి ఈ అస్తవ్యస్తమైన స్థితికి అసలు కారణం ఏమిటని పరిశీలిస్తే వాతమే కేంద్ర బిందువుగా కనిపిస్తుంది. వాతం నిలకడగా ఉంటే ఏ సమస్య ఉండదు. వాస్తవం ఏంటంటే చాలా మందిలో కొన్నిసార్లు వాత ప్రకోపం జరిగి మరికొన్నిసార్లు వాతక్షయం జరుగుతుంది. దీనివల్ల పేగుల్లో జరిగే సంకోచ వ్యాకోచ ప్రక్రియలు సహజంగానే ప్రభావితం అవుతాయి. వాత ప్రకోపం జరిగినప్పుడు సంకోచ వ్యాకోచాలు అధికమై విరేచనాలు అవుతాయి. అదే వాతక్షయం జరిగినప్పుడు సంకోచ వ్యాకోచాలు తగ్గిపోయి మలబద్ధకం ఏర్పడుతుంది. ఈ సమస్యను నిరోధించాలంటే సంకోచ వ్యాకోచ ప్రక్రియలోని అస్తవ్యస్తతను నియంత్రించాలి. అందుకు కారణభూతమైన గ్రహణిని అస్తవ్యస్తతలు లేని ఒక సహజ స్థితికి తేవాల్సి ఉంటుంది. ఇతర వైద్య విధానాల్లో ఇందుకు దోహదం చేసే ఒక్క చికిత్సా విధానం లేదు. అయితే ఆయుర్వేదంలో మాత్రం అలాంటి ఉపయుక్తమైన వైద్య చికిత్సలు అనేకం ఉన్నాయి. శాశ్వత నివారణ. ఐబిఎస్కు కారణమైన వాత ప్రకోపాన్ని, వాత క్షయాన్ని నియంత్రించడానికి వాత పిత్త కఫాలను, సప్త ధాతువులను సామాన్య స్థితికి తీసుకురావడం ఒక కీలకమైన అవసరం. అయితే అందుకు అవసరమైన అన్ని థెరపీలు ఆయుర్వేదంలో ఉన్నాయి. ఐబిఎస్ వ్యాధి తాలూకా ఏదో ఒక లక్షణాన్ని తొలగించడమే కాదు, వ్యాధి బహుముఖాలుగా విస్తరించిన సిండ్రోమ్ను తొలగిస్తుంది. రోగగ్రస్తమైన సెకండ్ బ్రెయిన్ని సాకల్యంగా అర్థం చేసుకొని దానికి చికిత్స చేయడం కూడా జరుగుతుంది. ఇతర వైద్య విధానాల్లో ఎక్కడా లేని ఆయుర్వేద చికిత్సా విధానం
ఐబిఎస్ను తగ్గించగల ఏకైక శక్తిగా నిలబడుతుంది. ఐబిఎస్ని ఇక్కడ తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నిర్మూలించడం వల్ల కోట్లాది మంది ఈ వ్యాధి నుంచి విముక్తి పొంది ఆనందంగా జీవిస్తున్నారు. ఐబిఎస్ సమస్యతో బాధపడుతున్న వారందరూ ఆయుర్వేద చికిత్స ద్వారా లభ్యమయ్యే ఈ ఆనందంలో భాగస్వాములు కావచ్చు.